పనికి మాలిన వారితో నేను సంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. దేవుడు చెప్తున్నటువంటి మాట సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో, దేవుని బిడ్డారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సంగత్యము. ఏంటిది సంగత్యము? సంగత్యం అనగా ఏంటిది? కలిసి ఉండడం, ఫ్రెండ్షిప్, స్నేహం, కలిసి ఉండటం స్నేహం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సంగత్యం. మీరు ఏ విధంగా స్నేహం చేస్తున్నారు? మీరెవరితో కలిసి ఉంటున్నారు? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సంగత్యము అందరితో చేస్తున్నారు, కానీ శరీర సంబంధమైనటువంటి సంగత్యాలు వేరు, ఆత్మ సంబంధం కలిగినటువంటి సమత్యలు వేరు. మరి ఏ సంగత్యము నువ్వు చేస్తున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరి గుంపులో నువ్వు తిరుగుతున్నావు? మరి ఎందుకు మనకు ఈ విధంగా పనులు జరగట్లేదు? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు శరీర సంబంధం కలిగి సంగత్యం చేస్తున్నారేమో, ఆ శరీర సంబంధమైనటువంటి సంగత్యాన్ని తీసివేసి ఆత్మ సంబంధముగా నువ్వు జీవిస్తే, నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాక్యము ముగించక మునిపే మీరు దేవుని దగ్గర గొప్ప మేలు పొందుకోబోతున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా మీరు మేలు చూస్తారు. కానీ ఈ శరీర సంబంధమైనటువంటి తీసివేస్తే, ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవిస్తే, ఖచ్చితంగా నీ అనారోగ్యాలే గాని, నీ ఏ సమస్య చేత సంపూర్ణ ఉపవాస ప్రార్థనకు వచ్చినావో, నా దేవుడు మిమ్మల్ని ముట్టి మిమ్మల్ని సంతోషంగా పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే అక్కడ రెండు మాటలు, పనికి మాలిన వారితోటి సంగత్యము చేయకూడదు. ఈ పనికి మాలిన వారు ఎవరు? శరీర సంబంధమైనటువంటి వారికే పనికి మాలిన మాటలు వస్తాయి. ఆత్మ సంబంధం కలిగినటువంటి వారికి పనికి మాలిన మాటలు రావు. కానీ కొంతమంది దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధం కలిగి దేవుడితో జీవిస్తున్నటువంటి వాళ్ళు, పొద్దుగా లేచి 4 గంటలకు ప్రార్థన చేసేవాళ్ళు, సమయం తీరక మునుపు నుంచి ప్రార్థన చేసేవారికి కూడా పనికి మాలినటువంటి మాటలు వచ్చేస్తాయంట. పనికి మాలినటువంటి వారితో సంగత్యం చేస్తారట. ఏమను పండుకున్నావేంటి? ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? ఇప్పుడు ఎవరో ఒక నాయకుడు వచ్చిండు, కోలాట లేదా రా అనగానే ఆ కాళ్ళ నొప్పులు ఎప్పుడు పోతాయో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇక అనారోగ్యాలు ఎటుపోతాయో కానీ పైసలు వస్తున్నాయి కదా, ఇక అన్ని వదిలిపెట్టుకొని ఉరకటమే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని సమయము వృధా చేసుకోకుండా మనం ఎప్పుడైతే పనికి మాలిన వారితో స్నేహం చేయకుండా ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవించి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ నొప్పులన్నీ తీసివేసునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వాక్యము వింటున్నప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తుంది, నీకు నీవే చేంజ్ అయిపోతావు. లా ఉన్నటువంటి కాళ్ళైనా, లా ఉన్నటువంటి శరీరం అయినా అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉండేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని నమ్మరు.
ఎంత ప్రార్థన చేసినా కూడా వాక్యం చెప్తున్నప్పుడు వాక్యమే కదా అని కొంతమంది సరేలే వాక్యం అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయించుకోవచ్చులే అనే ఆలోచన కొంతమందికి కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ వాక్యము నీ జీవితంలో లేకపోతే నీవు దేవుని దగ్గర మేలు పొందుకోలేవు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పనికి మళ్ళిన వాడితో మనము సాంగత్యము చెయ్యకూడదని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ పనికి మళ్ళిన వారికి ఏమేమి ఆలోచనలు వస్తాయి? పనికి మళ్ళినానికి ఆత్మ సంబంధం కలిగి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు వాళ్ళు. ఏమా దేవుని నమ్ముకున్న వాళ్ళకు దేవుని నమ్మనటువంటి వారికి తేడా ఉంటుందా ఉండదా? దేవుడు చెప్తున్నాడు. ఉంటుందా ఉండదా? ఇప్పుడు వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు, కానీ మన దేవుడు మనకు అడ్డొస్తాడు కాబట్టి ఏ పని పడితే ఆ పని మనం చేయకూడదు. వాళ్ళతో మనం సంగత్యము చేయకూడదు. వాళ్ళతో సంగత్యం చేసినప్పుడు నీ మనసు కూడా పనికి మాలినటువంటి మనసు అయిపోద్ది. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత భక్తి పరులైనా, ఎంత దేవుని వాక్యం చదివినా, ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అనారోగ్యాలు విడుదలైనా, నువ్వు సారకొట్టు దగ్గర కూర్చో, బీండి ఇసుక చాపు దగ్గర నువ్వు కూర్చో, పోనీ ఆ తాగుతోడి దగ్గర నువ్వు ఉండు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఇవ పెద్ద భక్తురాలే, కానీ ఈమె కూడా ఈయన కూడా అమ్మా పనికెమల్లో సోపది తిరిగినప్పుడు మనం పనికెమల్లే వచ్చేస్తాయి. అందుకని నా దేవుడు చెప్తున్నాడు, ఇకనైనా మీ కుటుంబంలో మేలు కావాలని ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ పనికెమల్లేటువంటి మాటలన్నీ తీసివేసి ఈ ఈ వాళ్ళ సంగత్యం అంతా తీసివేసి ఆత్మ సంబంధం కలిగి మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధం ఎక్కడ ఉంటది? దేవుని బిడ్డల దగ్గర ఆత్మ సంబంధం ఉంటది. నువ్వు వాళ్ళు నీ శరీర సంబంధులు కాకపోయినా కూడా ఆత్మ సంబంధంగా ఉన్నారు కనుక వీరు ముఖ్యమైనటువంటి వాళ్ళు. నీ శరీర సంబంధికులు ఇదిగో భూమి దగ్గర పంచాయతీ రావచ్చు, పెట్టినవా? ఏదో గెట్టు పంచాయతీ రావచ్చు, లేదా కట్టెల దగ్గర పంచాయతీ రావచ్చు, ఇంటి దగ్గర ఊడ్చుకున్న దగ్గర పంచాయతీ రావచ్చు. వీళ్ళంతా ఎవరు? శరీర సంబంధమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేసి దూరం అయిపోతారు, కానీ ఆత్మ సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉండవు. అయితే నువ్వు ఇప్పుడు ఎవరితో స్నేహం చేయాలంటున్నాడు దేవుడు? ఆత్మ సంబంధం కలిగినటువంటి వారితో నువ్వు స్నేహం చేయాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు అనుకుంటున్నారు, అయ్యా నేను పనికి మళ్ళీతోటి నేను స్నేహం చేయట్లేదు, నేను ఆత్మ సంబంధం కలిగినటువంటి వారు అంటే నిన్ను అంగీకరించి నాతో పాటు సంఘానికి వచ్చినటువంటి వారితో నేను స్నేహం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ తిరిగినంత మాత్రాన మనం అనుకుంటాం, కానీ అది నిజమా కాదా అనేది ఎవరికి తెలుస్తుంది? పరిశుద్ధాత్మకు తెలుస్తుందా తెలియదా? నా దేవునికి తెలుస్తుందా తెలియదా? చూడు, యోబు పుస్తకంలో ఒక మాట ఉంది, మనం చదువుకొని ముందుకు వెళ్తాం. యోబు పుస్తకం మొట్టమొదట పనికి మాలిన వారితో నేను సంగత్యము చెయ్యను. మొట్టమొదటి మాట యోబు పుస్తకము 11వ అధ్యాయము 11వ వచనం. పనికి మళ్ళిన వారెవరు? పనికి మళ్ళిన వారెవరు? ఆయనే ఎరుగును కదా. ఆయన ఎరుగు. ఎవరు? యేసయ్య ఎరుగును. పరిశీలన చెయ్యకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనదు కదా. ఆయన తెలుసుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొన్ని కుటుంబాలలో అనారోగ్యం విడుదల కావట్లేదంటే, కొన్ని కుటుంబంలో సమస్యలు తీరట్లేదంటే, కొన్ని కుటుంబంలో ఎప్పుడు చూసినా బాధలతో ఉన్నారంటే కారణం ఏంటంటే నువ్వు చేసే సంగత్యము జనాలకేమో మంచిగా అనిపిస్తుంది, కానీ యేసయ్య దగ్గర అంటే మంచిగా లేదట.
ఆయన పరీక్షిస్తాడు. ఆయన ఎవరు ఏందనేది చూడగలడు. నువ్వు ఎలాంటి దానివో ఆయనకు ఆల్రెడీ తెలుసు. నువ్వు పుట్టక మునిపే తల్లి గర్భములో పిండముగా కాక మునిపే అయినాక కూడా నువ్వు ఎవరో ఆయనకు తెలుసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే నువ్వు ఎవరితో సంగత్యం చేస్తున్నావో, మందిరానికి వచ్చినప్పుడు నీవు మందిరములో ఉన్నటువంటి ఆత్మ సంబంధం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు. కానీ నువ్వు ఎవరితో స్నేహం చేసేది? ఎవరు చూస్తున్నారు? మళ్ళీ రిపీట్ చేయ, మాట రిపీట్ చేయి, మళ్ళీ చేయి. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. పనికి మళ్ళిన వారు ఎవరు? పనికి మళ్ళిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా. ఆయన ఎరుగును కదా. పరిశీలన చెయ్యకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. ఆయన తెలుసుకుంటాడు నువ్వు ఎక్కడ పాపము చేస్తున్నావో. ఇప్పుడు సంఘానికి వస్తున్నావు, సంఘములో ఉన్నావు, అబ్బా ఏ పాపము లేదండి, సంతోషంగా ఉంటుంది. కానీ అనారోగ్యం ఎందుకు వస్తుంది? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అమ్మా, అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, చూడు దేవుడు బిడ్డ, అది నీకు తెలియదు కానీ, నువ్వు చేసేది నీకు తెలియదు కానీ, ఇదిగో అది నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు అని అంటున్నాడా? అనట్లేదా దేవుడు? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు అలాంటి వాళ్ళు ఉన్నారేమో దేవుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే మీ మనసులో ఆత్మ సంబంధం అనేది రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని ఏం బాధ పెట్టట్లేదు దేవుడు, మిమ్మల్ని ఏం బాధ పెట్టట్లేదు. నీ అనారోగ్యం విడుదల కావాలి కదా, నీ సమస్య తీరాలి కదా, నీ అప్పుల బాధలు పోవాలి కదా, నువ్వు కోరుకున్నట్టుగా జరగాలి కదా. అది జరగాలంటే నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. శరీర సంబంధమైనట్టు మీరు పక్కకు పెట్టండి. ఇక సరే, ఇప్పుడు ఇంతవరకు అయితే చేశారేమో కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి నుంచి నీవు ఆ శరీర సంబంధంలోనికి వెళ్ళకుండా ఆత్మ సంబంధం కలిగి నువ్వు జీవించావు అనుకో, ఇక నీ దగ్గర అప్పుల వాడు వచ్చి తే అని అన్నాడు. వాడు రాకమునిపే ఆ డబ్బులు సిద్ధపరిచి దేవుడు అని కట్టేస్తాడు. ఎవరి చేత? నీ చేతనే కట్టించేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది అనారోగ్యం ఉందా? అనారోగ్యాన్ని వెంటనే దేవుడు తీసివేస్తాడు. నీవు ఈ రోజు ఒక తీర్మానంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, అంతే. ఇక అది ఒక పెద్ద పని అని మీరు అనుకుంటున్నారు. పెద్ద పని కాదది, సులువైనటువంటి పని. ఆవుతో తిరుగుతుంటే నువ్వు తాగుబోతు దానివి అని అంటారు, నువ్వు తిరుగుబోతున్న దానివి అంటారు, నువ్వు పనికి మళ్ళీ దానివి అంటారు, పనికి మళ్ళోడని అంటారు. నువ్వు తాగినా తాగకున్నా, నువ్వు తప్పు చేసినా చేయకున్నా, నువ్వు పాపం చేసినా చేయకున్నా, నువ్వు ఉన్నది ఏ గుంపులో ఉన్నావు? అమ్మా చెప్పండి, ఏ గుంపులో ఉన్నావు నువ్వు? పనికి మళ్ళీ గుంపులో ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచోళ్ళైతే పనికి మళ్ళోలే అంటారు. అందుకని కాస్త దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా వాళ్ళకు వేరే మీరు జీవించాలని దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి, ద్వితీయ ఉపదేశ కాండంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు మనతోటి. ఇది 2వ మాట. అధ్యాయము 13వ వచనం నాన్న. ద్వితీయ ఉపదేశ కాండం. పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుదురు రండని తమ పూర నివాసులను ప్రేరేపించునని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా
విచారింపాలంట. అమ్మా, పురములో అంటే ఇప్పుడు నీ ఊళ్ళో లేదా నీ మందిరంలో పెట్టినవా, నువ్వు ఎక్కడైనా 10 మందిలో వెళ్తున్నావు అనుకో, అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు పనికి మందిలో ఏం చేస్తారంటే ఇతర దేవతలను పూజిస్తారు. ఇప్పుడు మనకు మనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు వాళ్ళు. అయితే నువ్వు వాళ్ళ గుంపులో వెళ్తున్నావు, ఇదివరకు వెళ్ళావు, కానీ దేవుడు చెప్పేది అంటే నువ్వు పరీక్షించు, ఆలోచన చేయి, ఇకనైనా నా మాట విను. నీకు మేలు ఎందుకు జరుగుతలేదు, నీ అనారోగ్యం ఎందుకు విడుదలైతలేదు, నీ సమస్య అక్కడికక్కడనే ఆగిపోతుంది, ఇవన్నీ ఎందుకు ఆగిపోతున్నాయని ఒకసారి నువ్వు ప్రశ్న చేసుకుంటున్నావా? నీ మనసుకు ఒక్కసారి ఈ ప్రశ్న నీకు తగులుతుందా అసలు? లేదా ఈ ప్రార్థనకు వచ్చావు, ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కాగానే మన యథావిధి స్థాయిలో నువ్వు వెళ్ళిపోతావా? చూసేవాళ్ళు ఎంతమంది నవ్వుతారో తెలుసా? దేవుని వాక్యము మైకు తరంగాలలో వెళ్తుంది, చాలా మటుకు మిద్దెల మీద ఉండి వింటారు, నాకు వార్తలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఆ విన్న వాళ్ళంతా మారు మనసు పొందుతున్నారు, దేవుని మార్గంలో నడవాలని ఆశ వాళ్ళకు కలుగుతుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు, మీకెందుకు శరీర సంబంధం కలిగిన వారితో స్నేహాలు ఎక్కువ దొరుకుతుంటాయి? అంటే మాట్లాడొద్దన్నారు దేవుడు, వాళ్ళతో సంగత్యం చేయొద్దు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అందుకనే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు, మనకు తెలియకనే మనల్ని తీసుకొని వెళ్తారు. అందుకనే మీరు కాస్త పరీక్షించండి. నన్ను నమ్ముకున్నారు, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, నా మార్గంలో నడుస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ సమస్యలు తీరట్లేదంటే కారణము అందుకు పనికి మాలిన వాళ్ళతో మీరు స్నేహం చేస్తున్నారు. ఏ మాట చెబితే ఆ మాట వింటున్నారు, ఏది చేయమంటే అది చేస్తున్నారు. అది మనకు తగునా? చేయొచ్చా? మరి అందుకనే నా దేవుడు చెప్పేది, ఈరోజు ఈ స్థితిలో ఇంకా నువ్వు ఉంటున్నావు, కొంతమంది డెవలప్ అయిపోతున్నారంటే కారణం ఏంటి? నీది నీవు ఈ రోజు నువ్వు ప్రశ్నించుకోవాలి, దేవుని దగ్గర ప్రశ్నించుకోవాలి. మనుషుల చూడ దేవుని మందిరానికి రావటం కాదు, దేవుని దగ్గర వచ్చినటువంటి నువ్వు ఒక మేలు పొందుకొని పోతే కుటుంబంలో ఒక సంతృప్తి కలుగుతుంది, ఒక నెమ్మది కలుగుతుంది, ఒక సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అది కాదే వాళ్ళందరూ దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తున్నాను అని ఆ విధంగా నువ్వు వస్తే నువ్వు ఎక్కడేసిన గొంగడి ఏమా అక్కడ. అందుకని దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం అంటున్నటువంటి మీరు, ఆయన ఏమంటున్నాడంటే ఇకనైనా పరీక్షించండి. ఎవ్వరు వెళ్తే వాళ్ళు పిలుస్తారు. అందుకనే మీరు పరీక్షించి వాళ్ళతో మీరు వెళ్ళండి. వాళ్ళకు మనకు పడదు, పనికి మనలోనికి మనకు తేడా ఉంటుంది. అందుకనే ఈ విధానాన్ని మీరు పాటించాలని నా దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చదవండి. ఇంకొక మాట ఏం దేవుడు మాట్లాడుతున్నాడో విందాం. అదే ద్వితీయ ఉపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదివి వినిపిస్తామన్నాను. 1 నుంచి 3 వరకు ద్వితీయ ఉపదేశ కాండం 13వ అధ్యాయం 1 నుంచి 3. ప్రవక్తే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి ఎదుట సూచక క్రియలైన మహత్కార్యములైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింపుదము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియలు గాని మహత్కార్యములు గాని సంభవించునను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. అలా దేని బిడ్డారా, మన దాంట్లో కూడా పనికి మళ్ళినటువంటి వాళ్ళు ఉంటారంట. ఇప్పుడు చెప్పేది అదే దేవుడు.
ఇప్పుడు మనకు పనులు జరగకపోవట్లేదు కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రవక్తలు కూడా ఉంటారంట. అక్కడ చెప్తున్నటువంటి మాట దేవుడు. ఇక అందుకనే యోబు పుస్తకంలో ఎవరు పనికి మాలేవారో నాకు తెలుసు అన్నాడు దేవుడు. మీరు నటిస్తున్నారు కానీ మీ అనారోగ్యం ఎందుకు విడుదలైతే లేదు, మీ సమస్యలు ఎందుకు తీరట్లేదు, అసలు పనికి మాలిన వారు ఎవరో అది నాకు తెలుసు కనుక నావి జరగట్లేదు. మరి ఇక్కడేమంటున్నాడు తెలుసా, ప్రవక్తలు ఉంటారు విన్నావా, వాళ్ళు సూచక క్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, కానీ ఇతర దేవతల దగ్గరికి పోదాము అని అంటారు. ఎవరు? ప్రవక్తలు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ప్రవచనం చెప్పేవాళ్ళు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు జాగ్రత్తగా మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా. అందుకనే వాళ్ళు ఇతర దేవతల దగ్గరికి వెళ్దాము అంటారు, కానీ దేవుడు ఏమంటున్నాడు కానీ మీరు ఏమన్నాడు? మన లాస్ట్ మాట ఏమన్నాడు? వినకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు మీరు విని ఆ ప్రకారంగా మీరు నడుచుకోకూడదని చెప్తున్నాడు దేవుడు అక్కడ. అర్థమవుతుందా తల్లిదారా? ఇవన్నీ తెలియక అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు నమ్ముకున్నావంటే అమ్మో 20 సంవత్సరాలు నమ్ముకుందంటే ఈమె దగ్గర ఏదో ఉంది, బాగా నేర్చుకోవాలి ఆలోచనలు వచ్చేస్తాయి. కొంతమంది ఇంటి పక్కల వాళ్ళు మంచిగా కొంచెం ఆత్మీయులు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, కానీ మృదువైనటువంటి మాటలు మాడినప్పుడు వీళ్ళు ఏమైపోతారామంటే ఆకర్షణలోనికి వెళ్ళిపోతారు. ఈ ఆకర్షణలోనికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు తేడా వచ్చినప్పుడు మళ్ళీ తెలిసిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా, 10 సంవత్సరాలు నమ్మని 20 సంవత్సరాలు నమ్మని నీవు ఎవరో తెలుసుకొని ఆ విధంగా నువ్వు ఫాలో కావాలని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రవచించే వాళ్ళు కూడా ఇతర దేవతల దగ్గరికి వెళ్దాము అంటారు, కానీ వాళ్ళ మాటలు మీరు వినొద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు విన్నారు, అందుకనే ఈ ప్రకారంగా జరుగుతుంది. ఈ ప్రవక్తలు కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మా దేవుడు చెప్తున్నాడు నీకేం కాదు, ఎవరు చూడకుండా వేయి పక్కకి నిలబెట్టి ఒక అంతరం వేస్తాడు, అంతరం వేసుకుంటారా నీ కుటుంబంలో బాగుంది. నేను దేవుడు ప్రవక్తకి ఎందుకు నిలబెట్టాడు? సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని మీద ప్రేమ కలగటానికే ఒక ప్రవక్తను దేవుడు సంఘములో నిలబెడతాడు. మరి నువ్వు ఇలాంటి బుద్ధి చేయొచ్చా? చేయొచ్చా? ఇలాంటి చేయకూడదే, మరి నువ్వు చేస్తున్నావు. అందుకనే నువ్వు అలాంటి మాటలు చెప్పినప్పుడు నువ్వు నమ్మొద్దు. వాడు ఎంత ప్రవక్త గాని, వాడు ఎంత సూచక క్రియలు అద్భుతాలు చేయని కానీ ఇలాంటి వారిని ఎవరు మీరు నమ్మొద్దు అని చెప్తారు. వీడు చెప్తాడు మాంత్రికుల దగ్గరికి పోవని అంటాడు, వాడిని ఎట్లా నమ్ముతావు నువ్వు? ఇదివరకు నమ్మారేమో, ఇప్పుడు మాత్రము నమ్మకూడదని దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఆ నుంచి కిందికి చదువున్నాను, ఒక మాట చదువు మళ్ళా. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను, చూడు, మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారు. లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. స్తోత్రం చెప్తారా? ఓసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మీరు పూర్ణ హృదయముతో, ఇంకేమైనా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మీరు ఉన్నారా లేరా అని నేను పరీక్షిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రతి మాటలో నమ్మేది కాదు. వాడు ప్రార్థన చేస్తున్నా కానీ మేలు కలుగుతుందని వాడి జీవితం తెలియకుండా నువ్వు దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకనే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. నీ భక్తిని చూసేది నేను. అందుకనే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను దాన్ని నేను చూస్తాను.
నేను పరీక్షిస్తాను. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఇదివరకైతే ఆ విధంగా చేశారేమో కానీ నేను పరీక్షిస్తాను. మీరు మాత్రము శరీర సంబంధం కలిగి పనికి మాలిన సోపతి మీరు చెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పనికి మాలిన సోపతి నువ్వు మంచోనివే. పనికి మాలిన సోపతి చేసినప్పుడు ఆ పనికి మాలిన నింద ఎవరి మీద పడుతుంది? మంచోని మీద పడుతుంది. ఎందుకంటే వానేట తిరుగుతున్నావు కదా నువ్వు ఎంత మంచోనివైనా వానేట తిరుగుతున్నావు కాబట్టి ఆ నింద ఎవరికాడికి వస్తుంది? నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర నుంచి ఎంత పోతుంది? ఇది తల్లిదండ్రుల కానించి పక్కన ఊర్ల కానించి అందరు కాల్చి అందరికి దిగిపోతుంది. అందుకనే నువ్వు స్నేహం చేసేటప్పుడు పనికి మళ్ళిన వాడితో నువ్వు స్నేహం చేయొద్దు. ఆత్మ సంబంధం కలిగిన వారితో నువ్వు స్నేహం చేయాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నేను ఎవరు అనేది నేను పరీక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ భక్తి ఏందో నాకు తెలుసు, నేను పరీక్షిస్తాను. కానీ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు మాత్రము పనికి మల్లెలతోటి మీరు స్నేహము చేయకూడదని నా దేవుడు ఈ సంపూర్ణ ప్రార్థనతో మీతో చక్కగా మాట్లాడాడు. మొట్టమొదటి మాట ఏంటంటే పనికి మళ్ళిన వారితో నేను సంగత్యము చెయ్యను అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? వేషధారులతో పొందు చేయను. పొందు చేయను అంటే పొందంటే అదేంటిది? పొందు స్నేహమే. అది కూడా పొందు చేయనంటే స్నేహం చేయను. ఎవరు వీళ్ళు? వేషధారులు. వేషధారులు అమ్మా లోపల భక్తే ఉండదు కానీ ప్రార్థన చేస్తే కన్నీరు వచ్చేస్తుంది. వచ్చి రాక మురుగు ఆత్మ కొట్టుకొని 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 ఎంత కొట్టుకుంటే ఏంది? నీలో భక్తి లేనిది. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా? వీళ్ళు ఎవరంట? వేషధారులు. వేషాలు వేసుకున్నది వీళ్ళు. లోపల భక్తి ఉండదు, లోపల పరిశుద్ధత ఉండదు, లోపల నీతి ఉండదు. లోపల ఎక్కడ చూసినా కూడా చీకటే ఉంటది. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన 10 మందికి వినపడేటట్టుగా ప్రార్థన చేస్తారు. ఇవ్వు మైకు ఎంత ప్రార్థన మన దగ్గర కాదు, వేరే దగ్గరలల్లా ఇవ్వు మైకు గంట సేపు అయినా ప్రార్థన చేస్తారు. వీళ్ళకి లోపల భక్తి లేదు. వేషధారులు. వేషధారులు అంటే ఈ విధమైనటువంటి భక్తి లోపల ఉండదు కానీ పైకి చూసేసరికి అమ్మో అక్కడ పోతున్నారు కదా, అయ్యం ప్రార్థన చేస్తాడా? అమ్మా రాత్రి మీరే కదా ప్రార్థన చేసింది, మాకు వినపడుతుందమ్మా, మాకైతే సంతోషం అనిపిస్తుంది. కానీ వీళ్ళలో ఏం లేదు, ఏం లేదు, భక్తి లేదు. వేషధారులు వీళ్ళు. అందుకని ఆ మాట చదవండి. ఒక మాట లూకా సువార్త 6వ అధ్యాయము 42వ వచనం. నాన్న 42వ వచనం. ఇప్పుడు రాలే నాన్న ఇంక రాదు, రాదు, సౌండ్ రాదులే. ఇక నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవు ఎలాగ చెప్పగలవు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ వాక్యాన్ని మీరు గమనించారా? వాక్యం గమనించారా? వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఊసు వాళ్ళు చూసుకోరు కానీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఊసును చూసి చెప్తారట.
మీకు అర్థమైంది అనుకుంటా, ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? వీళ్ళ దగ్గర భక్తే లేదు, వీళ్ళ దగ్గర ప్రార్థన జీవితమే లేదు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు మేలే పొందుకోలేదు. కానీ ఎదుటి వాళ్ళకి చెప్తారట, నువ్వు ప్రార్థన చేయి నీకు మంచి జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పశ్చాత్తాపం చేయి, నువ్వు నీ ఏది కోరుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారు. కానీ వీళ్ళ కంట్లో ఉన్నటువంటి నలుసుని వీళ్ళు తీసుకోలేరు, కానీ ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి నలుసుకు వీళ్ళు చెప్పగలుగుతారు. వీళ్ళు ఎవరంటే వేషధారులు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము వేషధారులుగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. వేషధారుల స్నేహం మనకెందుకండి? వాళ్ళతో మనకు సంగత్యం ఏంటి? దేవుడు మనకు ప్రార్థన వినలేదా? నువ్వేం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఇకనైనా నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రభు నీ ప్రార్థనకు, నీ పట్టుదల కలిగి నీ ప్రార్థనకు నా దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇలాంటి పిల్లల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ బాధ దేవునికి తెలుసు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో దేవునికి తెలుస్తుంది. ఆ ప్రార్థన వాళ్ళు ఏ విధంగా డిసిజన్ చేసుకోవాలో దేవునికి తెలుస్తుంది. వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, భక్తి కలిగి ఉండి నువ్వు భక్తి చేయంటే సరిపోతుంది. దేవుడు నచ్చుతాడు, జనాలంతా సంతోషపడతారు. నీలోనే భక్తి లేదా? నువ్వు 10-20 సంవత్సరాలు నమ్ముకుంటే నీకే ప్రార్థన జీవితం తెలియదా? ఏ విధంగా నడుచుకునేది తెలియదా? నువ్వు ఇతరులకి ఏ విధంగా చెప్తావు? అది వేషధారణ కదా. ఆ వేషధారణ నువ్వు తీసివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? గలాతీ ఒక్క మాట, గలాతీ 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, మీరు నిద్రపోతున్నారు, జాగ్రత్త. ఆ స్వరూపమును ఒక దెబ్బ. గలాతీ 2వ అధ్యాయం 13వ వచనం. తగ్గిన యూదులను అతనితో కలిసి మాయ వేషము వేసుకొనిరి. కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు. అమ్మా వినండి, ఈ బర్నబా ఎవరు? మంచి స్వార్థికుడు, దేవుని గురించి చెప్పేవాడు, ఆత్మీయంగా బలపడినటువంటి వాడు, దేవుని దగ్గర ఒక బలమైనటువంటి ఆ వరాన్ని పొందుకున్నటువంటి వాడు. ఇలాంటి సువార్తకుడే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పద్ధతిలో తెలిసి తెలియక ఏమైపోయాడు? మోసపోయాడు. ఈ రోజులలో బాగా ఆత్మీయంగా వెదిగినటువంటి దేవుని బిడ్డలలో ఆ పాపం పనులకు ఎందుకు పోతున్నారో తెలుసా? ఎందుకు పోతున్నారు పాపం పనులకంటే? ఇది వలయేషన్. తెలిసి తెలియక ఏమంటారో తెలుసా? ఈ కోటర్ సీసా పట్టుకొని ఏమంటారో తెలుసా? నేను నమ్ముకోలేదా దేవుణ్ణి? ఏమంటారు? నేను నమ్ముకోలేదా దేవుణ్ణి? నేను నమ్ముకున్నాను రా భయ్, మరి నువ్వు నమ్ముకోలేదా? నేను తాగినప్పుడు నువ్వు తాగొచ్చురా భయ్ అనేసరికి ఏం చేస్తాడు? తాగడా? అయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, సున్నతి తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు అన్య జనులలో భోజనాలు చేస్తున్నారు. అన్య జనులు ఏది పడితే అదే తింటారు. మన దేవుడు చెప్పింది ఏది? నాకు ఏది ఇష్టం లేదో అది మీరు తీసివేసి నాకు ఇష్టంగా కలిగింది మీరు తినాలని దేవుడు చెప్పాడు.
అయితే వీరు వెళ్ళారు. ఈ మాయ వాళ్ళకి తెలియదు. మాయ వేషం వేసుకున్నారు. ఏం తెలుస్తుంది? వేషధారణ వేసుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక థమ్స్అప్ ఉంది. ఆ థమ్స్అప్ లో వీడు తాగనోడు ఏం చేస్తాడు? దేవుని నమ్ముకున్నా తాగనంటే వీడు ఏం చేస్తాడంటే అది ఏదో వీడికి తెలియకుండా ఆ మూత తీసేసి ఏం చేస్తాడు? వీడు అలా పోసేస్తాడు. మళ్ళీ యథావిధిగా మూత పెట్టేసేస్తాడు. రే భయ్ ఇప్పుడే తీసాను రా అంటాడు. తాగేస్తాడు. వేషధారణ ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ఇదిగో ఆత్మీయుల్ని ఖచ్చితంగా చెడగొడతాడు. దాన్ని ట్రయల్ చేసుకోవాలి. దేవుని బిడ్డ వాడు ఎట్టి పరిస్థితుల్లో వీడు అది పూజ అంటాడు, మళ్ళీ ఇది ప్రార్థన అంటాడు. కానీ మన భక్తి ఏంది? చెడగొట్టడం, వేషధారణ. వీడిని మాత్రం ఎప్పుడు వేషధారణ ఉన్నది మాత్రం ఎప్పుడు నమ్మకూడదు. ఇటు దేవుడు అంటాడు, అటు దయ్యాలంటోని ఎప్పుడు నమ్మకూడదు. నమ్మారా మోసపోతారంతే. స్తోత్రం చెప్పలేంది ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పలేంది. చూడు, మంచి సేవకుడే మోసపోయాడు. అక్కడ దేవుడికి అప్పగించుకుంటున్నాడు. ప్రభువా, నాకు తెలిసి తెలియక మోసపోయానయ్యా. నాలాంటి వాళ్ళు ఇంక ఎంతమంది ఉన్నారు అయ్యా, నా తప్పును క్షమించని దేవుని వేడుకుంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పద్ధతులు మీరు తిరుగుతున్నారే, ఏం కదమ్మా నైవేద్యము మేము తిన్నాం, మొట్టమొదటి తీసాము, నీకు ఇచ్చామంటే చూడదు. అది మనకు అక్కరనటువంటి జోలేదు. ఆ పద్ధతులన్నీ మనము తీసివేయాలి. కొంతమంది కనిపించచ్చు, ఎందుకు దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకోకపోతే వాళ్ళైతే మల్లెపూలు పెట్టుకుంటున్నారు, ఇంకేంది చామంతి పూలు పెట్టుకుంటున్నారు, ఇంకేంది ఆ పూలు ఈ పూలు గడ్డి అయ్యి అన్ని పెట్టుకుంటున్నారు, మేము కూడా అట్లా పెట్టుకుందాం కదా. ఈ మధ్యలో ఎవరికి అవపడతారు? గోరంటాకు ఏం పూసుకుంటారో అన్న బాబా చేతులు, మళ్ళీ ఇగో కాళ్ళకు ఇప్పుడు అవపడట్లేదు. మనను ఏమనో అయ్యగారు నేను బయటికి వెళ్తేనే పూలు పెట్టుకుంటాను అమ్మా, అది తగల. ఇదంతా వేషధారణ ఇదంతా. అమ్మ అర్థమవుతుందా? దేవుడి వాక్యం ఉంటేనేమో నిలువెచ్చగనైనా ఉండాలి, చల్లగనైనా ఉండాలి. అటు ఇటు కాని భక్తి చేయకూడదు. అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను దయతో క్షమించంటే నా దేవుడు క్షమించాడా? అరే క్షమిస్తాడా? చేయించాడా? ఆయనకి ఎదురుగా ఉండి వద్దయ్యా బాబు అని అంటే చేస్తుంటే ఎంత కోపడతాడా? స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. అందుకనే దేవుని బిడ్డారా, వీటినన్నిటిని మనం తీసివేయాలి. ఇది అన్నిటినీ మనము తీసివేయాలి. కొంతమంది నేను పెట్టుకోను కానీ నా బిడ్డకు పెడతానంటాడు, ఇంకోను నేను పెట్టుకోను కానీ మా కొడుకుకు పెడతానంటాడు, ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే మనం నేర్పటం. అమ్మా నువ్వంటే దేవుని నమ్ముకున్నావు కదా, నీ బిడ్డకి ఏమైంది? అమ్మా అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ కొడుకు ఏమైందమ్మా? చూడు పిల్లలంతా ఇయ్యాల ఏంది సెల్ఫ్ గవర్నమెంట్ జెండా వందనాలు అవన్నీ చూడు ఏం పెట్టుకొని అందరు పోతున్నారు. అయ్యో వాళ్ళకన్నా నీవే అందకత్తిగా నిలబడతావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎస్తేరు అమ్మా మనందరికి తెలుసు, ఎస్తేరు స్టాండర్డ్ ఇచ్చినటువంటివే పెట్టుకునేది తప్ప బయట నుంచి ఏం తెప్పించుకోలేదమ్మా. ఆమె అందరిలో ఆమె అందగత్తగా నిలబడి ఒక రాణిగా అయిపోయింది. ఆమె ఏంది? దేవిని అంగీకరించినటువంటి ఆమె. వీళ్ళు పెడతారు బా ఏం చెప్పాలి కానీ అన్నిటికీ అన్ని పెట్టుకుంటారు, మళ్ళీ సకదారమే ఉంటారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, మన పద్ధతులు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉంటేనే దేవుని దగ్గర మనం మేలు పొందుకుంటాం. మనుషులతో నీకేం పని అమ్మా? ఎందుకు వాళ్ళతో నీకేం పని?
యేసయ్య మనలను సంతోషపరిస్తే చాలు, అదే మనకు గొప్ప మేలు. ఇప్పుడు కాలేజీలలో అట్టంట పోతే ఏం దేవుడే ఏం దేవుడే. ఇప్పుడు పెద్దగా అయిపోయినావుగా, నువ్వు వద్దులే ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని చేసేవి ఉంటాయి కదా, ఇప్పుడు వద్దులే. అలాంటి వాళ్ళు లేరంటారా? స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. అలాంటి వాళ్ళు లేరంటారా? తల్లారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, నా దేవుడు నిన్ను చిన్నప్పటి నుంచి పెద్ద స్థాయికి ఎదిగించిన తర్వాత దేవుని తప్పి మీరు వెళ్ళిపోతే, నా దేవుడు ఏదో ఒక రోజు నీకు ఉద్యోగం రాని ఏది రాని ఒక రోజు దేవుడు దెబ్బ కొడితే ఆ నుంచి దిగి కింద పడతావు. ఇలాంటి వాళ్ళు ఎంతమందో పడిపోయి మళ్ళీ లేచారు. అందుకని దేవుడు దెబ్బ కొట్టిన దాకా చూడొద్దు. మనం చూడట్లేదా ఒక్కొక్కరి దేవుని వదిలిపెట్టిన వాళ్ళు సక్కదానాలు ఎన్ని చూస్తున్నాం మనం. చాలా విపరీతమైన బాధలు. అవి ఎవరికి తెలవా మళ్ళా, అవి ఎవరికి తెలవా మళ్ళా, అవి ఎవరికి తెలుస్తాయి? దేవుడికే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తాయి అమ్మా? ఎవరికి తెలుస్తుంది? దేవుడు చెప్పాడా లేదా? యోబు పుస్తకంలో దేవుడు చెప్పాడా లేదా? ఎవరు పరిగెమల్లోరో అది నాకు ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు. కానీ మీకు తెలియనట్టుగా నటిస్తారేమో, కానీ వాళ్ళ కార్యాలు ఎందుకు జరగట్లేదంటే అందుకనే ఎస్తేరు ఏ అలంకరణ పెట్టుకోలేదు తల్లి. తండ్రి ఏది చెప్పాడో అదే నడుచుకుంది కథం అంతే. కానీ ఆమెలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం ద్వారానే ఆమె ఒక రాణిగా స్థిరపడ్డదంటే చూడండి. కాని దేశం అది మరి మామూలు కాదు, కాని దేశంలో. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నా ఈ మాటలను మనము స్థిరపరచుకోవాలి. అందుకనే దేవుడు వేషధారులతో పొందు చేయొద్దు, వాళ్ళతో స్నేహము మనము చేయకూడదు, సంగత్యం మనము చేయకూడదు. మనం ఎవరితో సంగత్యం చేయాలి? ఆత్మీయులతో మనము సంగత్యం చేయాలి. ఆత్మీయులతో మనం సంగత్యం చేస్తే మన దేవుడు మనలో ఉంటాడు. మన పనికి ఏ పని కావాలో మనం ఆశపడుతున్నావో ఆ పని ఖచ్చితంగా దేవుడు సాల్వ్ చేసేస్తాడు. నువ్వు ఇప్పుడు ఏ సమస్య చేత వచ్చావు, ఇప్పుడు తీర్మానం చేసుకొని ఆ సమస్యను వాక్యం విన్నటువంటి నీవు దేవునికి కన్నీరు కార్చి నువ్వు అప్పగించుకోవాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. నీ ఏ సమస్య ఉందో ఆ సమస్యను నా దేవుడు తీరుస్తున్నాడు. అందరూ నిలుమొక్కాల మీద ఉండి ఇప్పుడు తీర్మానం చేసుకో. ప్రభు ఎంత తీర్మానం లేదే, తొందరగా అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరం నిలుమొక్కాల మీదకి వచ్చేద్దాం.